దేవుడికి వందనాలు, పాష గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చెప్పుచున్నాను. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగదను. ఏమనగా, జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని యొద్ద సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియలు నీ మీదికి వచ్చినో నీకు తెలియను. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు సాధ్వీస్ నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదను. జయించువానికి అలాగున్న తెల్లని వస్త్రం ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతడు పేరంతా మాత్రం తుడిపపెట్టక నా తండ్రి యొద్ద ఆయన దూతల యొద్ద అతడు పేరు ఒప్పుకుందుము. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి, ఎవడు వేయలేకుండా తీయువాడు, ఎవరు తీయలేకుండా వేయువాడు సత్యస్వరూపి అగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగదను. నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగనలేదును. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానికి ఎవడును వెయ్యనేరదు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెను. వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి కనుక భూనివాసులందరూ శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాడు. ఎవడును నీ కిరము అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేశాను. అందులో నుండి వారిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకము నుండి నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న యెరూషలేము నా దేవుని పట్టణము పేరును నా కొత్త ప్రేరణను వారి మీద వ్రాసెను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమె ననువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగదను. నీవు చల్లగానైనవు వెచ్చగానైనవు లేవు. నీవు చల్లగానైనవు వెచ్చగానైన ఉండిన మేలు. నీవు వెచ్చగానైనవు చల్లగానైన ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నావు. నీవు దౌర్భాగ్యుడవి, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు ఎరుగక నేను ధనవంతుడి ధనవృద్ధి చేయుచున్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనుట అగ్నిలో పుటము వేయబడిన బంగారము. నీవు దిశముల సిగ్గు కనపడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు. నీకు దృష్టి కలుగున్నట్లు నీ కళ్ళకు కాటుక నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించినాను కనుక నీవు మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసమునందు కూర్చున్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసమునందు కూర్చున్ననిచ్చేదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.